పేరు, మీరు ఎక్కడ ఉంటారు? నా పేరు వెంకటేష్ మల్కాజిగిరి. నేను ఉండేది నేను రేషన్ షాప్ డీలర్. ఇప్పుడు ఈసారి ఓటేసి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఈసారి ఓటేసి ఈటల రాజేందర్ని గెలిపించాలి లోకసభ ఎన్నికల. నరేంద్ర మోడీ 5 కిలోల బియ్యం ఇస్తుండు, కరోనాలో కూడా 5 ఇచ్చిండు. ఇప్పుడు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ లో అదే కిలో ఇస్తుండు, కేసీఆర్ ఇచ్చిన కిలోనే ఇస్తుండు ఈయన కూడా. అంటే ఇప్పుడు 100 రోజుల పరిపాలనలో ఏమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారంటారా? ఏమి చేయలే. ఇప్పుడు రైతులు మొత్తం వాటర్ లేక వాళ్ళు పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు 2000 పెంచి 4000 ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి. 4000 ఇవ్వలే ఇంకా ఇప్పటి వరకు కూడా. 100 రోజుల పాలన కూడా ఇంక ఇవ్వలేదు. చెప్తారు హామీలు ఇస్తున్నారు. ఒక కరెంట్ ఒకటి ఫ్రీ ఇచ్చారు అంతే, 0. స్టేట్ నుండి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సెంట్రల్ నుండి బీజేపీ ప్రభుత్వం ఉంది కదా. మీ స్టేట్ లో ఉన్న కేసీఆర్ ని గెలిపిస్తారా, రేవంత్ రెడ్డిని గెలిపిస్తారా? మరి స్టేట్ లో కూడా బీజేపీ వస్తుంది, ఇక్కడ తెలంగాణలో కూడా బీజేపీకే వేస్తారు. ఈటల రాజేందర్ ఇక్కడ మల్కగిరి నియోజకవర్గం. ఈటల రాజేందర్ మంచి కార్యక్రమాలు ఎలాంటివి చేసేవాళ్ళు? ఈటల రాజేందర్ ఏవైనా ఆయన మంచిగానే కార్యక్రమాలు చేసిండు. మాకు ఇంతకు ముందే గెలిచేటోడు ఆయన. కాకపోతే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి. అప్పుడే టీఆర్ఎస్లో గెలిచాయన. అయితే ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి కూడా మల్కగిరి నుంచి లోకసభ ఎన్నికల్లో ఆయనే గెలుస్తాడు. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి అంటే ఈటల రాజేందర్ దేనికైనా వస్తాడు ఆయన మాట్లాడాలంటే. వీళ్ళు రారు. అప్పుడు వస్తాం ఇప్పుడు వస్తాం అని చెప్తారు, రారు. ఎవరికైనా ఆపద పని ఉందంటే ఎవరు రారు ఇక్కడ బీదవానికి. అది. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు, మీరు ఎక్కడే ఉంటారు? నా పేరు కిషోర్ అండి, నేను ఉండేది మల్కాజ్గిరి. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? బై బర్త్ ఇక్కడే ఉన్నాం మేడం. ఈసారి ఓటేసి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? ఈసారి బీజేపీకి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం. ఈటల రాజేందర్ నిలబడ్డాడని తెలిసింది. అంటే ఈటల రాజేంద్రే ఎందుకు, నరేంద్ర మోడీయే మళ్ళీ ఎందుకు అని అంటే? ఈటల రాజేందర్ ఆల్రెడీ ఎక్స్ మినిస్టర్ కాబట్టి ఆయన సర్వీస్ బాగుంది కాబట్టి అతనికి వేద్దామని చూస్తున్నాం. అంటే స్టేట్ నుండి రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేయబోతున్నాడు తన సొంత నియోజకవర్గంలో. సో రేవంత్ రెడ్డి ఇంకా డిక్లేర్ కాలేదు కదా, కాబట్టి ఆయన సీఎంగా ఉన్నాడు కాబట్టి ఈటల రాజేందర్కి ఛాన్స్ ఇద్దామని చూస్తున్నాం. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేశారా? ఇంకేం జరగలేదు పెద్దగా, కాబట్టి కొత్త ఈటల రాజేందర్ ఏమైనా చేస్తాడని చూస్తున్నాం. నమస్తే అండి. నమస్కారం అండి. మీరు ఎక్కడ ఉంటారు? మల్కాజ్గిరి ఉంటాం, ఇక్కడే రాఘవేంద్ర. ఈసారి మీ నియోజకవర్గంలో పార్లమెంట్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు ఎవరికి ఓటేసి గెలిపిద్దాం అనుకుంటున్నారు? బీజేపీ వేస్తాం. సెంట్రల్ ఎవరున్నా సరే బీజేపీ, వేరే దానికి బీజేపీ. ఎందుకు బీజేపీ? బీజేపీ వేస్తే సెక్యులరిజం కరెక్ట్ ఉంటుంది. మోదీ పరిపాలన బాగుంది కాబట్టి వేస్తాం బీజేపీకి. అట్లా అంటే రేవంత్ రెడ్డి సర్కార్ లో పరిపాలన 100 రోజుల్లో చాలా బాగుందని అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి బాగుంది. స్టేట్ వైజ్ అయితే కాంగ్రెస్, నేషనల్ మాత్రం బీజేపీ 400 అంటున్నారు. అవి ఖచ్చితంగా అవుతాయంట? 420 రావచ్చు, 380 రావచ్చు. ఎంత వచ్చేది కానీ బీజేపీ మోదీ వస్తుంది 100%. 3వసారి హ్యాట్రిక్ కొడతాడు. వేరే ఆలోచన లేదు దాని గురించి. ఆలోచన ఏ మనిషి ఆలోచించాల్సిన అవసరం లేదు, 100% వస్తుంది బీజేపీ. నమస్తే అన్న. నమస్తే అమ్మ. ఇక్కడనేనా మీ సొంతూరు? సొంత మల్కాజ్గిరి అమ్మ. అయితే ఓటు ఉంది? ఓటు ఉంది, మల్కాజ్గిరి జిల్లా పరిషత్. ఈసారి ఓటేసి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్, పక్కా కేసీఆర్ 100%. కేసీఆర్ పరిపాలన ఎలా ఉంది, కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది? వాటర్ ఉండే అప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు వాటర్ మంచిగా ఉండే, కరెంట్ ఉండే. ఇప్పుడు వాటర్ కూడా ప్రాబ్లం అవుతుంది అందరికి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మీరు ఎక్కడ ఉంటారు? మల్కాజ్గిరి. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? 30 years నుంచి ఉంటున్నాం మేము. ఇప్పుడు ప్రస్తుతం పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతుంది కాబట్టి మీరు ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? అంటే ఇది వరకు కేసీఆర్కి వేసాము, బీఆర్ఎస్కి చూసాము, 10 years అట్లా చూసాము. ప్రభుత్వం బాగానే ఉంది. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చారు, ఆయనకి కూడా ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా మనం. ఆయన ఎట్లా చేస్తాడో చూద్దాం ఈసారి. సో బీజేపీ 400 సీట్లు గెలుస్తుంది, 400 కొడుతుంది అని అంటున్నారు. ఈ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ నిల్చోబోతున్నారు. సో మీ ఓట్ అయినా కూడా కాంగ్రెస్ కి? మల్కాజ్గిరిలో రాజేంద్ర గారు నిల్చుంటే బీజేపీకే సపోర్ట్ చేస్తాం మేము. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? అభివృద్ధి కార్యక్రమాలు అంటే ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు. వైఎస్ఆర్ తర్వాత చంద్రబాబు నాయుడు తర్వాత కేసీఆర్ ఇట్లా వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఉన్నదాన్నే అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు. ఇప్పటి వరకు ఎవరైతే కొలాప్స్ చేయలేదు వాటిని. కానీ ఈసారి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు, ఆయన కూడా కొలాప్స్ చేయకుండా బాగానే పరిపాలిస్తున్నారు. యూత్కి మంచి జాబ్స్ అయి రావాలని కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా అభివృద్ధి అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇప్పుడు మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, సిలిండర్ 500కే, అలాంటి స్కీమ్స్ 6 గ్యారెంటీలు ఉన్నాయి. మీకు అందులో ఏది నచ్చింది? నాకు ఏది నచ్చలేదమ్మా. అట్లా పెట్టడం కూడా కరెక్ట్ కాదు. కాకపోతే ఏంటంటే
అలా పెట్టడం వల్ల కూడా వాళ్ళకి ఉచిత బస్ ప్రయాణం అంటున్నారు. దానివల్ల బస్సులో వెళ్తుంటే చూస్తున్నాము లేడీస్ కొట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. అట్లానే మగవాళ్ళని ఎక్కించుకోవట్లేదు. అది కూడా కరెక్ట్ కాదు. వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళే ఉంటుంది, ఇబ్బంది అవుతుంది కదా వాళ్ళకి కూడా. బస్ అనేది అందరికీ సంబంధించి ఉండాలి. ఇది మాత్రం నాకు మంచిగా అనిపించలేదు ఈ ప్రభుత్వంలో. నమస్తే అన్న. నమస్తే అమ్మా. మీ పేరు, మీరు ఎక్కడ ఉంటారు? మేము ఇక్కడ మల్కాజీలో ఉంటాం. నా పేరు చిట్టిబాబు. ఎన్ని సంవత్సరాల నుండి ఉంటున్నారు? దాదాపు 50 years పైన మేము వచ్చి ఇక్కడ. అయితే ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్ లో మీ ఓట్ ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు? నేను బీజేపీకి వేస్తున్నాను. ఎందుకు? ఎందుకంటే మోడీ గారు ఉన్నారు కదా ఇక్కడ, ఈటల రాజేందర్ కదా, వాళ్ళకి వేస్తాం మేము. ఓకే, అంటే మోదీ ప్రభుత్వంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు? ఎలాంటి అంటే ఇప్పుడు మోడీ గారు చేసే ప్రతి ఒక్కటి మంచి అయింది మనకు, దాని గురించి వాళ్ళకి వేద్దాం. అంటే ఇప్పుడు మోడీ గారు 400 అనుకుంటున్నారు. అవును, సో మీరు అవి రీచ్ అవుతారని అనుకుంటున్నారా? అవుతాడు, పక్కా అవుతాడు ఈసారి, డెఫినెట్ గా అవుతాడు. ఈసారి హ్యాట్రిక్ విజయం నరేంద్ర మోడీదే అంటారా? 100% అది, ఇంకా దానికి క్వశ్చనే లేదు. చూశారు కదా, ప్రజలు కొంతమంది కాంగ్రెస్ అంటున్నారు, మరి కొంతమంది హ్యాట్రిక్ విజయం నరేంద్ర మోడీదే అంటున్నారు. చూడాలి అసలు ఎవరికి ఓటేసి గెలిపిస్తారు. ఈ నియోజకవర్గంలో అయితే ఇలా ఉంది పరిస్థితి. మరో నియోజకవర్గంలో మరో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.